పెళ్లి చేసుకుంటా ఉంటా, లేదంటే బ్రేకప్ చేసుకుందాం. బ్రేకప్ చేసుకుంటా. పెళ్లి చేసుకుంటే ఉంటా, లేదంటే నా ఇంటికి వెళ్తాను. హస్బెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి చాలా ఉంటది. బాయ్ ఫ్రెండ్ అంటే గలీజ్ గా చూస్తారు. నా హస్బెండ్ అని ప్రౌడ్ గా చెప్పుకోవాలి కదా బయట. పెళ్లి చేసుకుంటే చేసుకో, లేదంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఫస్ట్ నువ్వు ఆగు, నువ్వు నా బట్టలు ఏం ముట్టుకోకు. లేదు అంటే ఈ గ్యాప్ లో ఎవరైనా సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా? మరి ఏంది నాకు కూడా ఇష్టమైంది, చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారు మరి? ఇప్పుడు చేసుకోవాలనిపిస్తుందో వచ్చి చేసుకో. బ్రేకప్ చేసుకో. దీంట్లో పెడుతున్నా ఇవెందుకు చదువుతున్నావు బుజ్జి? హెల్ప్ చేస్తా నేడిపోతుంది తెలుసా నీకు? హెల్ప్ చేస్తా ఉంటున్నా. నువ్వు లేకుండా బ్యాగ్ చదువుకుంటున్నావు అంటే ఏడిపోతున్నా. దాంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. షెల్ఫ్ లో ఉన్నాయి, బ్యాగ్ లో పెట్టుకుంటారు ఎవరైనా. నువ్వు ఎందుకు చదువుతున్నావు? మా ఇంటికి వెళ్ళని. మా ఇంటికి వెళ్ళని వెళ్ళి ఊరికే చూసొస్తావు అనుకున్నాను. పర్మనెంట్ గా వెళ్ళని. ఏమైంది బుజ్జి? ఎందుకు వెళ్తాడు నాకు అర్థమవుతుంది. ఎందుకు ఉండాలి బుజ్జి? నాకు అర్థం కాదు. ఇవన్నీ పెళ్లికి ఏం చేసుకోకుండా ఏముంటున్నాయి, నేను ఎట్లా కనిపిస్తున్నాను? నేను ఎందుకుంటా? ఎవరిని పెళ్లి చేసుకోవడం? నేను చెప్పిన లాస్ట్ టైం కూడా బుజ్జి, నేను సీరియస్ గా చెప్తున్నా. నేను లాస్ట్ టైం కూడా చెప్పినా, నేను క్లియర్ గా నేను కొంచెం సెటిల్ అవ్వి మంచిగా కొంచెం సెట్ అయినావు కదా. ఏం సెట్ అవ్వాలి? ఇంకా ఏం తిండికి లేకుండా ఉన్నావు నువ్వు. సెట్ అయినా ఏం బాగానే సంపాదించుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తాం బుజ్జి? ఇప్పుడు ఎందుకు పెళ్లి? ఇంకొక 3 years అయిన తర్వాత చేసుకుందాం. అదే క్వశ్చన్ నా ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నావు? మరి నాకే నా చేతి ఎందుకు? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటా, ఇప్పుడు చేసుకుంటుంటావు లేకుంటే వెళ్ళిపోతావా? బరాబర్ ఉంటే వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యం. ఏంది బుజ్జి? నిజంగానే చదువుకుంటున్నావు? నాకు అర్థమైతే లేదు. నేనేం జోక్ చేస్తలేను, నేను సీరియస్ గానే చెప్తున్నా. మరి అదే ఆడబెట్టు నా బట్టలు. చేసుకుంటానేమో పెళ్లి. నిన్ను కాకపోతే ఎవరైనా వేసుకుంటా? ఇవన్నీ వద్దు. ఇవన్నీ నేను చాలా సార్లు నిన్ను అడిగాను, అయిపోయింది. నేను చాలా సార్లు అడిగాను నిన్ను. నువ్వు ఎందుకు తిరుగుకుంటా కూడా? ఎందుకు తిరుగుతున్నావు అట్లా? నువ్వు నా దేవత కదా, గుడిలో తిరిగినట్టు. ఇగో రామ్, నేను సీరియస్ చెప్తున్నాను. సారీ బుజ్జి, మ్యారేజ్ ఎప్పుడు వేసుకుంటా చెప్పు. ఎవరిని? నన్ను. ఎవరిని? ఎందుకంటే ఎవరిని వేసుకుంటావు? నీకు అంత జోక్ అంతే అయిపోయిందా లైఫ్? అంటే ఇంకా ఇట్లాగే ఉందామా అనుకుంటున్నావు? పెళ్లి లేకుండా ఏం లేకుండా దమక్ పని చేస్తున్నా, మైండ్ పని చేస్తున్నా. ఊరుకున్నా కొద్ది పెళ్లి 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 ఏంది? చేసుకోనా పెళ్లి? చేసుకుందా? లవ్ చేసినావా? మరి చేసుకునేటోడైతే చేసుకుంటాడు ఈ పాటికి. అవును బుజ్జి, మరి పెళ్లి చేసుకున్నాడు డైరెక్ట్. మరి లవ్ లోకి వచ్చినప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని రోజులు మరి ఎందుకు లవ్ చేసినావు? అప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపోయాడు కదా. మరి అప్పుడు ఇంత సెట్ కాలేదు కదా నువ్వు, ఇప్పుడు అయినావు కదా. ఇప్పుడు సెట్ అయినా అంటే నేను అనుకున్న సెట్ ఇప్పుడు కాలే, ఇంకా సెట్ కావాలి. నేను ఎందుకు 100 కోట్లకి ఏమన్నా బిల్డింగ్ కడతావా? ఊరుకున్న కొద్ది నాటకాలు చేస్తున్నావు. ఏం చెప్పినా నేను వెళ్ళడం అయితే వెళ్తా. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటా ఆ రోజు మా ఇంట్లో వాళ్ళతో చెప్పు, ఆ రోజు వస్తా. మరి ఇన్ని రోజులు ఎందుకున్నా? పీకనికి ఉన్నావా? పీకనికే ఉన్నా. సెట్ అవుదాం, సెట్ చేసుకుందాము, మంచిగా అని చెప్పి అన్ని చెప్పి చేసుకున్నావు. ఇప్పుడు తీరా ఏమంటే ఇంత అయిపోయింది, మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, కొంచెమని అనిపిస్తలేదా నీకు? ఫస్ట్ నువ్వు ఆగు, నువ్వు నా బట్టలు ఏం ముట్టుకోకు.
కొంచెం ఇంకా సెటిల్ కావాలి కదా మమ్మ. ఇంకా మ్యారేజ్ చేసుకుంటే మంచిగా అందరికి పబ్లిక్ కి మంచిగా కంటెంట్ వస్తే మంచిగా వేసుకుంటాం కదా. అటు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది, ఇటు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది, కొన్ని నాకు ఉంటది కదా నా ఫ్యామిలీతో వ్లాగ్ చేసుకోవాలని. ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్లి చేసుకుంటే ఉంటా, లేదంటే నా ఇంటికి వెళ్తాను. ప్రేమ ప్రేమించడం నేరమా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను క్లియర్ గా చెప్తున్నాను, పెళ్లి చేసుకుంటే ఉంటా, లేదంటే బ్రేకప్ చేస్తుంటే తిరిగొస్తుందే నీ కథ. అది ఇద్దరికి మంచిది. ఏంటండి మళ్ళీ అబ్బా? బ్రేకప్ చేసుకుంటా. ఇంజు కొడితే బ్రేకప్ అంటే ఏంది? బ్రేకప్ ఏం బ్రేకప్? పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు ఇట్లా తిరుగుతావా లైఫ్ లో నువ్వు? బ్రేకప్ ఏంది? సరదాగా ఉందేమో బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ అని బయట చెప్పుకో, నాకు ఉండ నా హస్బెండ్ అని చెప్పుకునే రోజు నాకు కావాలి. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. హస్బెండ్ కి బాయ్ ఫ్రెండ్ కి చాలా ఉంటది. బాయ్ ఫ్రెండ్ అంటే గలీజ్ గా చూస్తారు, నా హస్బెండ్ అని ప్రౌడ్ గా చెప్పుకోవాలి కదా బయట. చెప్పుకో, ఎవడొద్దు అంటుండు. ఇప్పుడు హస్బెండ్ అనుకొని చెప్పుకో, పెళ్లి అయితేనే చెప్పుకోవాలి. తాలిబొట్టు ఏం లేకుండా హస్బెండ్ అంటే ఎవడేం నమ్ముతాడు చెప్పు? నాకుంటది కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉండాలి, వాళ్ళతో బ్లాగ్ చేసుకోవాలి, మా అత్తయ్య మా మామ నా ఫ్యామిలీ నాకు ఉంటాయి చాలా. ఇప్పుడు ఏం చేయమంటావు? నేనైతే నేను సీరియస్ చెప్తున్నా. నువ్వు చెప్పిన క్లారిటీగా నేను ఒకటి క్లారిటీగా చెప్తున్నా. నేనేందంటే నేను ఒక 3 years వరకు నేను పెళ్లి చేసుకోను. ఏం చేస్తావు చేసుకో. బ్రేకప్ గీపో అంటే దౌడమించి 4 పడతాయి. నాకు వద్దు, నాకు పెళ్లి చేసుకున్నా లేదంటే బ్రేకప్ చేసుకో. అవసరం పెళ్లి బ్రేకప్ ఏంది బుజ్జి? అంటే నేను లేకుండా ఉంటావా? ఏ నా ఇంట్లో లేరా, చూసుకుంటారులే. అంటే వదిలేసైనా ఉంటావు కానీ పెళ్లి చేసుకోవాలి. అవును, నేను సీరియస్ గా చెప్తున్నా. బ్రేకప్ చేసుకున్నా ఇంట్లో వెళ్ళి కూర్చుంటా, నీకు కావాల్సిన నువ్వు ఫస్ట్ వదిలి, నేను కూల్ గా కూర్చొని మా ఇంట్లో చాలా సార్లు కన్విన్స్ చేసినావు నువ్వు నన్ను. పెళ్లి చేసుకుందాం అని చెప్తున్నా. నీకు లైఫ్ అంటే నేను నవ్వులాట అయిపోయింది. అది ఎప్పుడు చేసుకుంటావు? పలానా డేటు, పలానా రోజు చెప్పు. ఇక్కడ కూర్చో చెప్తా. ఎంత కన్విన్స్ చేసినా సీరియస్ చెప్తున్నా బుజ్జి, పెళ్లి చేసుకుంటే ఒక 3 years వరకు ఆగుమమ్మా. ప్లీజ్ నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవడు అర్థం చేసుకుంటారు? ఎవరు ఇన్ని రోజులు అర్థం చేసుకొని ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసిన, నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు. ఇప్పుడు మీ ఇంట్లో అంటే కొంచెం ఓల్డ్ పీపుల్స్, వాళ్ళు అర్థం చేసుకోరు బుజ్జి. నువ్వే చదువుకున్నావు, నువ్వు అర్థం చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. నాకు మా ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ కావాలి. దెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతున్నారు, వాళ్ళ హ్యాపీనెస్ కూడా నాకు కావాలా. సో నేను పెళ్లి చేసుకుంటే ఉంటా, లేదు అని అంటే సీరియస్ చెప్తున్నావు. నువ్వేమన్నా ఫీల్ అయ్యి నన్ను గలీజ్ గా అనుకో, నేను బ్రేకప్ చెప్తా, నా ఇంట్లో ఉంటా. నీకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుందో వచ్చి చేసుకో, బ్రేకప్ చేసుకో. నేను వచ్చి కౌగిలించవా? చేసుకో. గుంజి కొడితే బ్రేకప్ అంటే ఆట పిల్లలా? అదేమన్నా ఆట వస్తువు? మరి పెళ్లి చేసుకోకుండా ఇదేంది, ఇదేం ఆట బొమ్మలా? ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా? చదువుకో, వెళ్ళిపో, చేసుకో. నువ్వు తీయాల్సిన అవసరం లేదు, అన్ని నీకు కూడా ఇష్టమే. పంపించి వేరే టౌన్ చేసుకోవాలని అనుకుంటా. మరి ఏంది బుజ్జి? నాకు కూడా ఇష్టమైంది, చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారు మరి? ప్లీజ్ బుజ్జి, నేను సీరియస్ చెప్తున్నా బుజ్జి. నువ్వు లేకపోతే నువ్వు ఎట్లుంటావు అమ్మా? నేను ఏడికి పోను, నా ఇంట్లోనే ఉంటా. వచ్చి చూసుకొని పోతా. ఇంట్లో ఉండేది నా దగ్గర ఉండొచ్చు కదా. చేసుకో మరి పెళ్లి. మరి పెళ్లికి ఇప్పుడు ఉన్నదానికి ఏం పెద్ద ఇది లేదు కదా, చేసుకో. చేసుకుంటా. ఎప్పుడు చేసుకున్నా? ఇప్పుడు చేసుకున్నా నేను రెడీగా ఉంటాను. నాకు పెద్ద గ్రాండ్ గా అవసరం లేదు. ఆ తాళేదో కట్టేసి హ్యాపీ ఫీల్ అవుతా. అది పిచ్చిగా ఇప్పుడు ఎట్లా తాళి కడతారు? మీ ఇంట్లో వాళ్ళు రావాలి, మీ అమ్మ వాళ్ళు రావాలి. అవసరం లేదు, వాళ్ళు మళ్ళీ గ్రాండ్ గా చేసుకుంటారు. నా సాటిస్ఫాక్షన్ కోసమైనా ఇప్పుడు పెళ్లి చేసుకో. గుంజు కొడతా, నాటకాలు చేస్తే ఫాల్తు అంట. ఇంట్రెస్ట్ లేదు. అరే ఒక 1 year అన్న టైం లేదు అంటే ఈ గ్యాప్ లో ఎవరైనా సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా? కొడుతా మళ్ళీ. మరి ఏంది? నేను మజాక్ ఆడతలేను. ప్రతిసారి నన్ను ఇట్లా చేస్తున్నావు నువ్వు. పెళ్లి టాపిక్ వస్తే చాలు బుకాయిస్తున్నావు, కరెక్ట్ ఆన్సర్ చెప్తలేవు. అసలు నువ్వు చేసుకుంటావో చేసుకో. ప్రేమగా అడిగినా చెప్పట్లేదని నేను ఇంక డెసిషన్ తీసుకున్నా. చెప్పు, ఏం చేయాలి చెప్పు. నువ్వు నా లైఫ్ ని ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు. 10 సంవత్సరాలు ఆగమంటావా? 3 years. నేను ఒప్పుకోను బుజ్జి.
మా ఖరాబ్ చేసావు అంటే నేను మూతి ముక్కు అన్ని పగల పెడతాను, నిన్ను కొట్టలేక ఊరుకుంటున్నా చెప్తున్నా. చేసుకుంటా బుజ్జి. ఇప్పుడు కొట్టావు కదా, కొట్టలే కూకున్నావు. ప్రేమ కొట్టిన బుజ్జి, అది ప్రేమ. ఇగో ఇవన్నీ వద్దు. ప్లీజ్ బంగారం చూడు మమ్మ. రా మస్తు అయిపోయింది, చాలా అండర్స్టాండింగ్ చేసుకున్నా నిన్ను, చాలా ఓపికగా ఉన్నా. నా వల్ల కాదు, ఇక పెళ్లి చేసుకుంటే చేసుకో, లేదంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. లేదంటే నువ్వు వెళ్ళిపో, ఏదో ఒకటి చెయ్యి. నాటకాలు చేయకుండా కొంచెం టైం అని బుజ్జి, నేను చేసుకుంటా. ఎప్పటి వరకు ఇవ్వాలి? ఒక 5 days టైం నేను ఆలోచించుకొని నేను పెళ్ళి. నాకు మైండ్ అసలు కాంప్రమైజ్ ఒప్పుకోవట్లా. ప్లీజ్ కదా, ఒక 5 days. ఇన్ని రోజులు ఊరుకున్నా, ఒక 5 days ఊరుకో. 5 days లేదంటే బ్రేకప్ చేసుకో ప్లీజ్. ఒక 5 days నా కోసం ప్లీజ్ బుజ్జి, తెలియదు కదా, 5 days ఆగు. నేను పెడతా. ఇప్పుడు మనం చేసుకుంటాం పెళ్ళి. ఒక 5 days ఇంట్లో మాట్లాడి అన్ని సెట్ చేసిన తర్వాత పెళ్ళి చేసుకోవాలి, సరేనా? నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. ఎప్పుడు ఇట్లాగే చెప్పి నన్ను కన్విన్స్ చేసి చేసుకుందామని ఆ బ్రేకప్ ఏదో వేసుకోవచ్చు కదా. ప్రశాంతంగా నా ఇంటికి వెళ్ళిపోతా నేను. ఆ బ్రేకప్ అని ఒక మాట అదే పెళ్లి చేసుకొని మీ ఇంటికి పోదాం. పెళ్లి చేసుకొని మా ఇంటికా? మరి ఇందాక మీ ఇంట్లో రావాలిగా, మా ఇంట్లో 3 years అంతే. ఇవన్నీ వద్దు. 5 days టైం అడిగినా 5 days సరేనా? 5 days ఇట్లా 5 days సరేనా? సరే వెళ్ళు. సరే ఇది తీసి పెట్టేసాం, మనం పెట్టుకుంటా. పెళ్ళి కావాలంటే చేసుకుందాం.